ఇంద్రకీలాద్రిపై రెండవ రోజు భవానీ దీక్షల విరమణ కొనసాగుతోంది. ఏపీలోని వివిధ జిల్లాల నుంచి భారీగా తరలి వస్తున్న భవానీ దీక్షాపరులు గిరి ప్రదక్షిణలు చేసి అనంతరం మాల విరమణ చేస్తున్నారు. భవానీ దీక్షల విరమణ, ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. దీక్షల విరమణ, అక్కడ ఉన్నటువంటి రద్దీ ఎలా ఉంది? ఓకే దేవి ఈ రోజు మన చెప్పండి స్వప్న. ఓకే దేవి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు ఈ రోజు భవానీ దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. మరి రెండవ రోజున భవానీలందరూ కూడా దీక్ష విరమణ చేయడానికి ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. మరి భవానీలందరూ కూడా ఇప్పుడు గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. అంటే కేవలం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కాదు, వీరంతా కూడా కొండ ఎంత వరకు ఉంటుందో ఆ కొండ చుట్టూతా కూడా గిరి ప్రదక్షిణ చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకుని ఇలా ఇరుముళ్లతోనే ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అక్కడ గురు భవానీల చేత దీక్ష విరమణ చేస్తారు. మరి ప్రతి ఏడు కూడా ఇదే విధంగా భవానీలందరూ కూడా పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకుని దీక్ష విరమణలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కూడా నిన్న ఇదే విధంగా ఇంత భారీ ఎత్తున ఇంకా ఇంద్రకీలాద్రికి భవానీలు చేరుకున్నారు. ఇంద్రకీలాద్రి అంతా కూడా భవానీలతో ఎరుపుమయమైంది, భవానీ నామస్మరణతో మారుమ్రోగింది. మరి ఇప్పుడు భవానీలు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. భవానీ ఎక్కడి నుంచి వస్తున్నారు? తునిభవాని పాగిరేపేట సీతారాంపురం, పాగిరేపేట మండలం సీతారాంపురం. ఎన్నేళ్ల నుంచి ఇలాగా భవానీ మాల దీక్ష తీసుకుంటారు? 14వ సంవత్సరం భవాని, 14 సంవత్సరం ఇలాగ అమ్మవారి మాల వేసుకుని 41 రోజు చేసుకుంటే ఇలా గురిపోతే తిరిగితే ఇలా ఎప్పుడు ఈ రకంగా చేస్తాం. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగున్నాయి బాగుంది. నిన్నాళ్ళ సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బాగుంది బాగుంది. నిన్నాళ్ళు అక్కడ అడ్డేను చేసేయడానికి అంటుండేది, ఈ సంవత్సరం అయితే మన చాలా ఫ్రీగా ఉంది బాగుంది. ఇలా బండి దిగిన కాంచి ఎక్కడ కళ్ళలేదు, మన బాగా చాలా ఫ్రీగా ఉంది బాగుంది. మీరు చెప్పండి ఎక్కడి నుంచి? సీతారాంపురం ఇద్దరితో కూరండి, పాకిరేపేట మన సీతారాంపురం. ఈ వరకు మీద నల్లపోయి ఉండి కొండ చుట్టూ ఈ వరకు మీద లైటింగ్ కానీ రోడ్లు కానీ చాలా క్లీన్ గా ఉన్నాయండి, బాగుందండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సీతారాంపురం పాకిరేపేట మండలం సీతారాంపురం. బాగుంది బాగుంది. ఎన్నేళ్ల నుంచి చేసుకుంటున్నారు ఇలా దీక్ష? నేను 10సారి. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి బాగున్నాయి. రోడ్లు జనాలు. పాకిరేపేట మండలం తుని నుంచి వస్తున్నాను. ఏర్పాట్లు బాగున్నాయి సార్. ఇలా ఎన్నేళ్ల నుంచి చేసుకుంటున్నారు? 4వ సంవత్సరం. ఇలాగే ప్రతి ఒక్కరు భవానీలందరూ కూడా 10 ఏళ్ల నుంచి చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ రోజు వీళ్ళంతా కూడా రెండవ రోజు ఇంద్రకీలాద్రికి చేరుకుని భవానీలంతా కూడా దీక్ష విరమణ చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాము, ఇంకా కొంతమంది భవానీలు వస్తున్నారు. భవానీ చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుండి భీమిలి ఉండదు కదా మాట, భీమిలి నుంచి వస్తాను. దీక్ష విరమణ చేస్తున్నారు కదా, కొండ చుట్టూ గ్రూప్ రైడింగ్ చేసి దీక్ష చేసి అమ్మని దర్శనం శుభ్రంగా చేసి ఆ అమ్మ దైవాలు శుభ్రంగా ఇదైతే బాగుంటుందని కోరుకుంటాను మాట. మరికొంతమంది భవానీలు ఉన్నారు. భవానీ ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారు? ఇక్కడ పాతకృష్ణ దగ్గర నుంచి మళ్ళీ అమ్మవారి గుడి సన్నిధి చుట్టూ తిరిగి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వస్తాం. ఎంత టైం పడుతుంది మీ ఇంటి దగ్గర మీ బంధువులతో మొత్తం అందరు కలిసి 2.5 గంటలు పడుతుంది. మొత్తం తిరిగేసరికి 2.5 గంటలు పడుతుంది. దీక్ష విరమణ ఈ రోజు ఈ నైటే అయిపోతుందా? మీరు రేపు మార్నింగ్ కోసం ఈ రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు? రాత్రి 12 గంటలకల్లా అయిపోతుంది మొత్తం. రేపు మార్నింగ్ అంతా అయిపోతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భవానీ? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎప్పుడో వచ్చి చూడాలి, దర్శనం చేసుకుంటే తెలుస్తుంది. ప్రతి ఏడాది ఎలా ఉంటున్నాయి? ప్రతి ఏడాది అర్చకులు చేస్తూ ఉన్నారు మీ మాల విరమణ, దీక్ష విరమణ. ఈ ఏడాది ఎవరు చేస్తున్నారు? అర్చకులు చేస్తారు మాత్రం. గురు భవానీల చేత మాల విరమణ చేయించాలని డిమాండ్. అవును మేడం, గురు భవానీ మాల విరమణ చేస్తారు. గురు భవానీలే మాట. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్. ఇది ఎన్నో ఏడు మీరు ఇలా భవానీ? 5 సంవత్సరాల నుంచి వైజాగ్ నుంచి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వరకు వచ్చారు కదా, ట్రాఫిక్ మీరు చెప్పండి. చాలా హ్యాపీగా అయిందండి. ట్రైన్ లో బాగా వచ్చాము. 21 రోజు అయింది మేము మాల వేసుకొని పాదయాత్రతోటి దేవి అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. మమ్మల్ని చల్లగా పంపిస్తే అంతే చాలు. మళ్ళీ చూస్తే మళ్ళీ వస్తాము. మమ్మల్ని చల్లగా చూస్తే మళ్ళీ వస్తాం అంతే. జై భవాని, జై భవాని. చల్లగా గుంటూరు జిల్లా రేపల తాలూకా గుంటూరు జిల్లా పెట్టుకోవాలి మండలం. పల్లికోన నుంచి వచ్చాం. ఎన్నాళ్ళ నుంచి చేసుకుంటున్నారు? 3 సంవత్సరాల నుంచి. పల్లికోన. ఎన్నాళ్ళ నుంచి దీక్ష? 4 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగానే ఉంది.
మొత్తం మీద భవానీ చెప్పండి. ఇప్పుడే తొలిసారి భవానికి, ఇప్పుడే తొలిసారి నేను. తొలిసారి ఓకే, మరి ఎలా ఉంది ఏర్పాట్లు, ఎలా ఉంది? మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు వస్తున్నారు, ఎక్కడ ఎక్కడ బాగానే ఉంది భవాని, బాగాను బా. ప్రతి ఒక్కళ్ళు భవానీలందరూ కూడా వాళ్ళ దీక్ష విరమణ చేసేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు రెండో రోజుకు చేరుకున్న ఈ దీక్షలు అనే చెప్పాలి. దీక్షలు విరమింప చేసేందుకు భవానీ ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పల్లికొండ నుంచి అండి, రేపల దగ్గర పల్లికొండ నుంచి వస్తున్నాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి, బాగా చేశారు. ప్రతి ఏడు మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 9 సంవత్సరాలు చేసుకుంటాం. 9. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు ఏర్పాట్లన్నీ అయితే బాగున్నాయనే చెప్తున్నారు. ఇంద్రకీలాద్రికి ఇప్పుడు చేరుకుని వీళ్ళంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణల అనంతరం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత గురు భవానీల చేత దీక్ష విరమణ జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి.